అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనవి చేస్తున్నా. ఇదొక నిరంతర ప్రక్రియ. తెలంగాణలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. బిలో పవర్టీ లైన్ కుటుంబాలకి, దారిద్ర్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డుండే మన ప్రభుత్వంలో 3 రంగుల కార్డు ఇవ్వబోతున్నాము. అబోవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, అబోవ్ పవర్టీ ఉన్న వాళ్ళకి, దారిద్ర్య రేఖకి ఎగువ ఉన్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్, ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఇదొక విప్లవాత్మక మార్పు. యావత్ సమాజంలో అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, పేదవారికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఘటం ఇది. రేపటి నుంచి యావత్ తెలంగాణలో రేషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళందరికీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద, మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు. మన అమ్మ సోనియా గాంధీ గారు కన్న కలలు నెరవేర్చబోతున్నాము. ఆహార భద్రత చట్టం వారు తీసుకొచ్చారు. ఈ రోజు మనం తీసుకొచ్చిన సన్న బియ్యం కార్యక్రమంతో ఆహార భద్రత విషయంలో నిజమైన ఆహార భద్రత, నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందరికీ భద్రత ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం.